అవార్డుతో సత్కరించుకుంది సగర్భంగా జీ తెలుగు న్యూస్. ఇక నెక్స్ట్ మనం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మాటల్లో మాధుర్యం, మనసులో దేశం కోసం తాపత్రయం, చర్యల్లో చైతన్యం, చిత్తంలో నిష్కల్మషం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ప్రజల హృదయ రాజు, మన తెలుగు భూమికి గర్వకారణం శ్రీ వెంకయ్య నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నిలబడిన వాళ్ళందరూ కూర్చోండి ప్లీజ్. ఎవరు నిలబడకూడమ్మా ప్లీజ్. ఎవరన్నా నిలబడాలని ఉంటే తర్వాత కేటీ రామారావునో లేదా శ్రీధర్ బాబుని వాళ్ళు కలవండి. వాళ్ళు రాజేంద్ర గారిని వాళ్ళకి అవకాశం ఉంటే ఇస్తారు నిలబడేదానికి. ప్రస్తుతం సభలో నిలబడదు ఎవరు, కూర్చోండి దయచేసి ప్లీజ్. ఈ సెల్ఫీ కెమెరామన్లు కూడా వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలి. దయచేసి సభా మర్యాద పాటించండి. పైన పెత్తనం చేసే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ స్థలాల్లో కూర్చోండి. చాలా సంతోషం. ఈరోజు ఈ చక్కటి సాయం సంధ్యా సమయంలో మనం ఇక్కడ సమావేశమై ఈ తెలుగు న్యూస్ వారు నిర్వహిస్తున్న అచీవర్స్ 2025 కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమానికి రావడానికి 2 కారణాలు. ఒకటి, ఈ సంస్థ యజమాని సుభాష్ చంద్రజీ నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయంగా ఉండడం, ఈటీవీ ప్రశస్తంగా దేశంలో వివిధ రంగాల్లో మంచి పనులు చేస్తూ ఉండడం ఒక కారణం అయితే, ఈరోజు ఈ యొక్క అచీవర్స్ ప్రతిభామూర్తులు తమ తమ రంగాల్లో ప్రతిభను చూపించిన మహనీయులు కొందరిని, ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని, భరణి గారు లాంటి వారిని, అలాంటి వారిని సమాజంలో తమ ప్రతిభా విశేషాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, అంకిత భావం ద్వారా మంచి పనులు చేసి పేరు ప్రతిష్టలు సాధించడమే కాకుండా ప్రజలకు చేయూతనిస్తూ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్న వారిని అభినందించడం కూడా, దానికి సన్మాన కార్యక్రమంలో మీరు పాల్గొంటే బాగుంటుందని భరత్ అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. నాకు కొద్దిపాటి ఆరోగ్య సమస్య ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉన్నాను. అందువల్ల నేను ఎక్కువగా కూడా మాట్లాడను. ఈరోజు ఈ పురస్కారాలు అందుకుంటున్న వారందరి గురించి సంక్షిప్తంగా మనకు ఎందరు చెప్పారు. ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం, సత్కరించడం, దీని వెనక అసలు ఉద్దేశం యువతలో వారందరినీ ప్రోత్సాహపరచడం. ఇలా మంచి పనులు చేస్తే మనల్ని కూడా సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, దేశం గుర్తిస్తుంది అనే ఒక సందేశం జనానికి ఇవ్వడమే ఈ సత్కారానికి, సన్మానానికి ప్రధాన కారణం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫెలిసిటేషన్ is to give inspiration to the new generation. That is the purpose of this felicitation. ఈ అచీవర్స్ అవార్డ్స్ గురించి ఈ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిని, మనం ఇందాక సన్మానించిన వారిని గమనిస్తే కొన్ని లక్షణాలు కనబడతాయి మనకి. ఏమిటంటే, 1 సంకల్పం, పట్టుదల; 2 ఒక సమగ్రమైన ప్రణాళిక; 3 క్రమశిక్షణ, సమయపాలన, అంకిత భావం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, నిరంతరం అధ్యయనం, కొంత సమాజం కోసం మేలు చేద్దామనే త్యాగ నిరతి, నేర్పు, ఓర్పు, వీటన్నిటి యొక్క కూర్పే వాళ్ళ యొక్క ప్రతిష్టకు, వాళ్ళ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం. యువతరం అంతా నేను ఇవాళ చెప్పదలుచుకునేటి మీ ద్వారా యువకులకి, ఈ లక్షణాలను అలవర్చుకోండి. మీరు కూడా తమకు ఇష్టమైన పనిని కష్టపడి పనిచేసినా నష్టపడేది లేదు. ఇష్టమైన పని కష్టపడి చేసినా నష్టపడేది లేదు. జీవితంలో పైకొస్తారు, గుర్తింపు తెచ్చుకుంటారు. దయచేసి యువత అంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు వీళ్ళు తమ ప్రతిభా విశేషాలతో గుర్తింపు పొందడమే కాదు, దేశానికి కూడా గుర్తింపు తెచ్చారు. ఉదాహరణకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచ స్థాయిలో ప్రముఖమైన ఒక డాక్టర్గా భారతదేశానికి గౌరవాన్ని తీసుకొస్తున్నాడు.
అలాంటి వ్యక్తులను సన్మానించుకోవడం సందేశం ఏంటంటే మనం కూడా కష్టపడి పనిచేయాలి, దేశం కోసం మన వంతు కృషి మనం చేయాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ పని చేయాలి కష్టపడి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దాని పక్కన ప్యాషన్ ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ప్యాషన్ ఫర్ ద నేషన్. యూ షుడ్ నాట్ be worried about the commission or give remission or do any omission. One must have passion for the nation అని చెప్పనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. మనం చేస్తున్నది కేవలం ఒక కమిషన్ కోసం కాదు, జీతం కోసం కాదు. మనం చేస్తున్నది సమాజం కోసం. దేశం అంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికం వాళ్ళందరి యొక్క మేలు కోసం మనం చేస్తున్నాం అనే భావం ఉన్నప్పుడు మనల్ని కష్టపడే తత్వం వైపు ప్రోత్సహిస్తారు. ఇటీవల కాలంలో కొన్ని పాశ్చాత్య దేశాల యొక్క ధోరణి చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. సంకుచిత భావంతో వాళ్లే గొప్పవాళ్ళని, ప్రపంచాన్ని అంతా వాళ్లే శాసిస్తారని వ్యవహరిస్తూ కొంత మిగతా వాళ్ళకి అవకాశాలు లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటి బెదిరింపులకు భారతదేశం లొంగకూడదు. దేశం అంతా కూడా తప్పనిసరిగా ఇలాంటి బెదిరింపులు లెక్క చేయదు. ఈ దేశం ఇవాళ భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారైంది. ఇండియా ఇస్ బిగ్. ప్లీజ్ బాబు, ఎవరక్కడ ఎందుకు మాడుతున్నారు? సెక్యూరిటీ చూడవయ్యా. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఇవాళ ఒక గుర్తింపు పొందిన దేశంగా తయారవుతోంది. ఒకప్పుడు మనం ప్రపంచానికి విశ్వ గురువుగా పేరుగాంచిన దేశం. నలంద, తక్షశిల, విక్రమశిల వీటన్నిటి యొక్క నాగరికత ఆ రోజుల్లో ఉండే విషయాన్ని పాశ్చాత్యులు లేకపోతే చైనీస్ యాత్రికులైన హ్యూయన్ సాంగ్, పాహియాను కూడా రాశారు. అలాంటి ప్రపంచం మన దేశంపై దండయాత్ర జరగకముందు ప్రపంచ జీడిపిలో 26% కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఉండేది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మనపై దాడి చేసి మనల్ని దోచుకొని మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కొంతమంది మన మేధావులని చెప్పబడే వాళ్ళ యొక్క మనసుపై కూడా ప్రభావం చూపించారు. మనం తక్కువని, వాళ్ళు ఎక్కువని. ఈ మాట నేను ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్, ఎవరి గ్రేట్ ఆయన? అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరికి? ప్రపంచాన్ని నరసంహారం చేసేందుక. మన దేశంలో పుట్టినట్టు కొమరం భీం, మన దేశంలో పుట్టిన రాణి రుద్రమ్మ, మన దేశంలో పుట్టిన వీరపాండ్య కట్టబొమ్మన్, మన దేశంలో పుట్టినట్టే అల్లూరి సీతారామరాజు, మన దేశంలో పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్, మన రాణా ప్రతాప్, వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి మన చరిత్ర, మన పుస్తకాలు, మన పాఠ్యాంశాల్లో ముఖ్యంగా వాళ్ళ గురించి ఉండాలి. అవి మన యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పాశ్చాత్య ఆ సంకుచిత ధోరణి, సామ్రాజ్యవాద ధోరణితో ఆ రోజుల్లో విద్యా విధానం కొనసాగింది. దాన్ని మార్చుకోవాల్సి ఉంది. చరిత్రను వాస్తవంగా ఉన్నట్టుగా జనానికి చూపించే పరిస్థితి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు మన అందరం కూడా గమనించాల్సిందంటే భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు కావడానికి కారణం కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ప్రపంచంలోనే ఉత్తమం అని చెప్పని అందరూ అంటుంటారు. ఇటీవల కాలంలో మన కుటుంబాల్లో కూడా కొంత అక్కడక్కడ మనం చూస్తున్నాం ఇబ్బంది విచ్ఛిన్నం అవుతూ ఉంది. కొంతమంది ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళవచ్చు. కానీ తల్లిదండ్రులతో యువత అంతా కూడా వీలైనంతవరకు తల్లిదండ్రులతో కలిసి ఉండాలి, వాళ్ళతో కొంత సమయం గడపాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడపాలి. కానీ ఈ మధ్య టీవీ వచ్చి, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి, లేకపోతే ఇప్పుడు కొత్తగా నెట్టు ఇవి చూడడం అలవాటైపోయి సృజనాత్మక శక్తి, సొంతంగా ఆలోచించే శక్తిని యువత కోల్పోతూ ఉంది. వీటికి బానిసలు కాకూడదు. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ మంచిది, అవసరం. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. కానీ దాంతోపాటు కొంత సొంత ఆలోచనలను పెంచుకుని దాన్ని వికసింపజేసుకునే వ్యవస్థ మన గురువులతో, మాస్టర్లతో, మన తల్లిదండ్రులతో మనకు అందుబాటులో ఉంటే మన తాతలు, మన అమ్మమ్మలు వాళ్ళతో కాలం గడపడం వల్ల కూడా మనకి బోల్డ్ అంత విజ్ఞానం వస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పరా, నేను పల్లెటూరులో పుట్టాను. 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోయింది. తల్లిని చూడలా, నేను దురదృష్టవంతుణ్ణి. ఆ తర్వాత మా నాన్న కొద్ది రోజులు చనిపోయాడు. నేను మా అమ్మమ్మ తాతల దగ్గర పెరిగా. వెంకయ్య నాయుడు ఒక గుర్తింపుగా దేశంలో వచ్చేందుకు ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని, విజ్ఞానం నాకు అందించింది మా అమ్మమ్మ, మా తాతయ్య అని చెప్పని మీ అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. అందుకని పిల్లలు దే మస్ట్ స్పెండ్ టైమ్ విత్ ద పేరెంట్స్ అండ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్తో సమయం గడపాలి. టీవీలతో ఎక్కువ కాదు. టీవీ చూడొద్దని నేను చెప్పను. ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. టెక్నాలజీని కూడా సరిగా ఉపయోగించుకోవాలి అంతవరకే. అంతేగాని మనం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసగా తయారయ్యే విధంగా మన పిల్లలను తయారు చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క మన దేశం మళ్ళా శక్తివంతమైన దేశంగా ఇప్పుడు ఎదుగుతూ ఉంది. 4వ ఆర్థిక వ్యవస్థగా తయారైంది. రోజుల్లో మన యొక్క కృషి కారణంగా ఈ దేశంలో ఉన్న యువత, ఈ దేశంలో ఉన్న మేధావులు, ఈ దేశంలో ఉన్న టెక్నోక్రాట్స్, ఈ దేశంలో అనేక మంది శ్రామికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ యొక్క శ్రమ కారణంగా మనం రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో అవతరిస్తామని చెప్పిన నమ్మకం కూడా ఇవాళ మనకందరూ కూడా కలుగుతూ ఉంది. అందువలన మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి అందరం కూడా క్రమశిక్షణతో, అందరం కూడా కష్టపడే మనస్తత్వంతో, అందరం కూడా మన దేశం కోసం మనం కాస్త సమయం, కొంత సమయం పెంచుకోవాలా. పాశ్చాత్యులు పెంచుకుంటున్నారు, కానీ భారతదేశం ఏం చెప్తుంటే పెంచుకో, ఇతరులతో పంచుకో. ఆ పంచుకోవడం నుండి ఆనందం చెప్పనలివి గాంధీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పక్కవాడితో కాస్త నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు కూడా ఖర్చు పెడితే నీకు వచ్చే సంతోషం, నీకు వచ్చే తృప్తి, నీ మొహంలో వచ్చే వెలుగు చెప్పనలివి కాంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి తమ విజ్ఞానాన్ని, తమ సంపదను, తమ తెలివితేటలను, తమ నైపుణ్యాలను ఇతరులకు పంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన అమర జవాన్, తెలుగువాడు మురళీ నాయక్ లాంటి యొక్క వీరులంతకాలం మన దేశాన్ని ఎవరు తాకలేరు, దేశాన్ని ఎవరు బలహీనపరచలేరు. ఈ మురళీ నాయక్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మనందరం వందనాలు చెప్పాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఆ యువకుడికి అలాంటి ధైర్య సాహసాలు నేర్పించి దేశం కోసం ముందుకు పంపించారంటే ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవారో మనం ఊహించుకోవచ్చు. చూడడానికి మామూలుగా కనపడినప్పటికి కూడా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విశాల దృక్పథం ఒకవైపు, ఇతరులతో కలిసిమెలిసి నడవడం ఇంకొక వైపు, ఇతరులతో కలిసి పంచుకోవడం ఇంకొక వైపు. ఈ పంచుకోకుండా ఈ పంచుకునే తత్వం చాలా మంచిది. కేవలం పెంచుకుంటే తత్వం రావలేదు. అయితే పంచుకోవడం మాత్రమే పరిమితం అయితే, పెంచుకోకుండా పంచుకుంటే ఆఖరికి పంచి మాత్రం మిగులుతుందని నేను నవ్వుతూ చెప్తుంటాను అప్పుడప్పుడు. అందువల్ల ముందు పెంచాలంటే కష్టపడాలా, శ్రమించాలా. ఒక రంగంలో ఖ్యాతి రావాలంటే నాగేశ్వరరెడ్డి ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి ఏఐజీ ప్రపంచంలో ఒక మంచి ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు తెచ్చి మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు తెచ్చారో దాన్ని అనుకున్నట్టు ఇక శ్రమ అవుతుందో దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం అంతా ఉంది. ఈరోజు మిత్రులారా, మనం ఇందాక నేను చెప్పినట్టుగా మనము, మన దేశము, మన సమాజము, మన సంస్కృతి, మన పూర్వీకులు వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ ఇవాళ చూస్తున్నాం మన దేశంలో 100కి పైగా యూనికార్న్స్ వచ్చాయి. యువతరం అంతా కలిసి గట్టిగా పనిచేస్తే, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే మనకి ఇంకా దేశం ముందుకు వెళుతుంది. ఒకటి, డెమోగ్రఫీ మనకు అనుకూలంగా ఉంది. మన జనాభాలో సగం మంది 30 ఏళ్ళ లోపల వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి అవకాశం, అదృష్టం లేదు. రెండవది డెమోక్రసీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. కొన్ని పేరుకు ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటాయి, కానీ వాళ్ళ నేతలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. మన దేశంలో మనకున్నంత స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ అభిప్రాయాలు వ్యక్తపరిచే ఆ అవకాశం ప్రపంచ దేశాలతో పోలిస్తే వీఆర్ ద లార్జెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద సేమ్. దాన్ని విజయవంతం చేయాలంటే అందరం మంచిగా ప్రవర్తించాలి. శాసనసభ్యులు, రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సి ఉంది. వాళ్ళందరూ పద్ధతిగా నడుచుకోవడం చాలా అవసరం అని చెప్పి ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే నేను ఆ మధ్య చెప్పాను. కొంతమంది ఈ మధ్య ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడడం, కుటుంబ సభ్యులను విమర్శించడం, అనవసరమైన విషయాలను తీసుకొచ్చి అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి, అలాంటి ప్రోత్సహించకూడదు. నన్ను అడిగారు ఎవరు, సార్ ఈ బూతులు మాడేవాళ్ళకి ఏం చేయాలని. నేను ప్రతి దగ్గర చెప్తున్నా ఈ మాట కావాలని. బూతులు మాడేవాళ్ళకి సమాధానం బూతులోనే చెప్పండమ్మా అని చెప్పా. అంటే ఆ మంది, సార్ మేము కూడా బూతులు మాడాలా అని. కాదమ్మా, బూతులు మాడే వాళ్ళకి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పు, లోపలికి వెళ్ళు, మీటర్ నొక్కు, ఫినిష్ అయిపోద్ది. చేశారు కూడా, ఆ విధంగా చేశారు కూడా.
కాబట్టి ప్రజా ప్రతినిధులు చెప్పబడే వాళ్ళు హుందాగా ఉండాలి, ఆరోగ్యకరమైన భాషలో మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అదొకటి మనం అందరం గమనించాలి. ఆ తర్వాత మూడవది డైవర్సిటీ, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అని మనం చెప్తూ ఉంటాం. అందుకని సమాజంలో ఉన్నట్టు ఈ డైవర్సిటీ అవుతుందో 22 అధికార భాషలు, వందల కొద్ది మాండలికాలు, ప్రపంచంలోని అన్ని మతాలు మన దేశంలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపైన ఉంది. మతము నీ వ్యక్తిగతము, సంస్కృతి మన అందరి యొక్క సమ్మిళితము. ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఆ తర్వాతది డిజిటల్ పవర్, ఆధార్ నుంచి యూపీఐ వరకు సాంకేతిక భారీ సంఖ్యలో ప్రజలకు మేలు చేస్తుందని మనం చూపించాం. వీధుల్లో చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు, స్వీకరిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు జరగడం లేదు. ఇక ఇంకొకటి 5వది ఏంటంటే డయాస్పోరా, విదేశాల్లో ఉన్నట్టు 35 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన దేశానికి గర్వం తెచ్చే విధంగా ఆ దేశాల్లో మన ప్రపంచానికి మన భారతీయ అంబాసిడర్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పని చేయాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అమెరికా ఏకధ్రువత్వం ముగిసింది. చైనా ఆధిపత్యం కూడా ప్రతికూలతను ఎదుర్కొంటూ ఉంది. ఐరోపా తన ప్రాముఖ్యతను దానికోసం పోరాడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్దే భవితవ్యము, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తూ ఉంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ పిలిపిస్తున్నాను. తాము ఎదుగుతూ దేశ ఎదుగుదలలో కొంత భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశం అభివృద్ధి పథంలో ముందుకెడుతుంది. రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎవరి పార్టీ వ్యూ పాయింట్ వాళ్ళు చెప్తుంటారు, చెప్పాలని కూడా అవసరాలతో కూడా ఉంది. దానిపైన తర్జన భర్జనలు జరగాల్సిన అవసరాలతో కూడా ఉంది. తర్వాత ఒక అభిప్రాయానికి రావాలి. కానీ దేశం యొక్క అభివృద్ధి విషయంలో అందరూ చేయూతనివ్వాలి. మన యొక్క లాస్ట్ క్వార్టర్ జీడిపి 7.8%, వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం చూపించగలిగాం. ఈ టెంపో మెయింటైన్ చేయాలంటే యువత అందరూ కూడా, అలాగే సమాజంలో అన్ని వర్గాలు, రైతులతో సహా అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరంతో ఉంది. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎక్కువగా మాట్లాడి చెప్పాను కదా ముందే. ఏంటంటే మనము ఈ వివిధ రంగాల్లో ఉన్నట్టు ప్రతిభామూర్తులను ఇవాళ గౌరవించుకున్నాం. కారణం ఇందాక చెప్పాను నేను. ఒకటి, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ విశేషాలు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ త్యాగ నిరతి సమాజానికి చూపించి సమాజం నుంచి మళ్ళా అలాంటి వాళ్ళు తయారయ్యేందుకు వివిధలకు కూడా ప్రయత్నం చేయాలనేది ఒక ఉద్దేశం. కాబట్టి దయచేసి ప్రతిభామూర్తులను గౌరవించండి. ముందు ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించండి, తర్వాత గురువులను గౌరవించండి. నేను ఇందాక కొందరు వచ్చి పాదాభివందనం చేస్తుంటే చెప్పాను, వద్దయ్యా, గురువుకు మాత్రమే పాదాభివందనం చేయాలి, తల్లిదండ్రులకు మాత్రమే పాదాభివందనం చేయాలి. రాజకీయ నాయకులకు అస్సలు పాదాభివందనం చేయకూడదు. ఎందుకంటే రాజకీయాలు మారుతూ ఉంటాయి, వారు కూడా మారుతూ ఉంటారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. నేను పల్లెటూరు పుట్టాను, సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. అంచెలంచెలుగా ఢిల్లీ దాకా చేరాను. నెల్లూరులో గోడ మీద రాసేవాడిని పార్టీ గురించి. వాజ్పేయి గారు నెల్లూరుకు వస్తే బైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నారు, దయచేసి అందరు సాయంత్రం కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో మీటింగ్కి అందరు రండి అని. అలా మీటింగ్ అనౌన్స్ చేసిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యన కూర్చొని అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతానని చెప్పని నేను జన్మలో కూడా ఊహించలేదు, నేను అనుకోలేదు. నేను ఎవరి కాళ్ళకి మొక్కలేదు, గురువు తప్పితే. అందువలన ఈ ఏవైతే ఉన్నాయో కొన్ని సాంప్రదాయాలు, అలాంటి వాటిని గురించి మనం ఎక్కువ వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దాంతోపాటు ఇందాక ఒక మాట భరత్ కూడా చెప్తాను నేను. మన ఒక వ్యక్తిని, ప్రముఖుడైన వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. నా గురించి కాదు, ఎక్కడైనా సభల్లో నేను చెప్పే సలహా ఇది ఒకటే, వచ్చిన వ్యక్తిని గురించి మనం ఎవరినన్నా సన్మానిస్తుంటే వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెప్పాలి. మనం ఎవరైనా అతిథిగా పిలుస్తున్నామంటే వాళ్ళకి అర్థం ఆయన అతిథిగా పిలవదగిన వాడేనే కదా. అందువల్ల వాళ్ళ గురించి వివరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటితో పాటు ఈ సమయ పాలన, టైం సెన్స్ చాలా ముఖ్యం. రెండవది డిసిప్లిన్ చాలా ముఖ్యం. 3 అంకిత భావం చాలా ముఖ్యం. అందుకని మన యువతను ఆ వైపు మనం నడిపించాలా. ఉదయాన్నే సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమయానికి పనులు పూర్తి చేసుకోవడం, ఇది మన భారతీయ జీవన పద్ధతి.
ఇప్పుడు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, సాధ్యం కాదు. దాని అనుగుణంగా కూడా మన జీవిత విధానాన్ని మార్చుకోవాలా. ఆ డిసిప్లిన్ ఉండాలా, కాస్త శారీరక శ్రమ చేయాలా, దానివల్ల మానసిక ఎదుగుదల కూడా వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బి మెంటలీ అలర్ట్ ఆల్సో. కాబట్టి యువతను కొంత వ్యాయామం వైపు మళ్ళించాల్సిన అవసరం ఎంత ఉంది. మన ఇంట్లో ఉండే పిల్లలను ఆ దిశలో అందరూ ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనందరం పాజిటివ్గా ఉండాలి. కోవిడ్ సందర్భంగా పాజిటివ్ అనేది నెగటివ్. ఆ రోజు అది పాజిటివ్ అంటే కోవిడ్లో పాజిటివ్ అంటేదని నేను చెప్పే పాజిటివ్ అది కాదు, సానుకూల ధోరణి. మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడంలే, మనం రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్న పార్టీలు ఒకరు ఇంకొకరు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఒకరికొకరు శత్రువులు కాదు, పోటీ పడుతున్నారు. తమ తమ విధానాల ద్వారా మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. దాన్ని బేరీజ్ వేసుకొని మనం రాజకీయ పార్టీలను గౌరవించుకోవాల్సి ఉంది. రాజకీయ పార్టీలు కూడా పరస్పర దూషణలకు దిక్కుండా సిద్ధాంత విషయాలపైన, ప్రజా సమస్యలపైన దృష్టి కేంద్రీకరించడం ద్వారా తాము ఎదుగుతూ దేశాన్ని ఎదుగుదలకు తీసుకెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నా ద్వారా 10 మంది ప్రజ్ఞా విశేషాలు కలిగిన వారిని సన్మానించే అవకాశం కల్పించడం చాలా సంతోషం. నేను ఇందాకే చెప్పాను, కొంత శారీరకమైన నాకు వయసు 76 ఏళ్ళు. మామూలు లెక్కలో 76 ఏళ్ళు పెద్ద వయసు కాదు, కానీ 96 సంవత్సరాలు సరిపోయేట్టుగా తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి. అందువల్ల బండి కొద్దిగా అరిగిపోయింది. మేము మొన్న ఎక్కడ చెప్పాను, రీబోర్కి వస్తుందేమో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. రీబోర్కి వస్తుందేమో, ఇంజిన్ రీబోర్కి వస్తే అవుతుంది మీకు తెలుసు. కొంత ఆరోగ్య సమస్యగా ఉంది, అందువల్ల ఎక్కువసేపు మీ మధ్యలో ఉండలేకపోతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి శుభాకాంక్షలు. మనందరికీ విజయదశమి, మనందరికీ బతుకమ్మ మంచిని శుభాన్ని అందించాలని, మన జీవితాలు వెలుగులో ఉండాలని, అవినీతి పైన, అక్రమం పైన, అరాచకం పైన, అస్తవ్యస్తం పైన అందరం ఒక రకమైన న్యాయ పోరాటం చేసేందుకు మానసికంగా సిద్ధం కావాల్సిన శక్తిని ఆ తల్లి మనకు అందించాలని చెప్పి కోరుతూ విజయ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మీరు చెప్పిన విషయాలన్నీ ఫాలో అవుతాం. ఫోన్